2 పేపర్స్ తీసుకున్నాక 1 స్పూన్ గీ వేసుకున్నాం. తర్వాత ఇది బాగా అప్లై చేసుకుని కాస్త బెల్లం పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్నిక్గా రోల్ చేసుకోవాలి. కాస్త చేస్తాం. ఇలాగ ప్రిపేర్ అయింది, ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే మనం ఇంకో 2 షీట్లు తీసుకుందాం. మళ్ళీ కాస్త నెయ్యి, ఒక 1 స్పూను, కాస్త బెల్లం పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ కూడా లైట్గా. తర్వాత రోల్ చేసుకుందాం. తర్వాత రోల్ చేయాలి. ఇంకా రోల్ చేశాక ఇది ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇది ఇలాగా చేసి రోల్ చేసి నైస్గా కాస్త గీ అప్లై చేసుకుందాం. మళ్ళీ ఓకే, డన్, రెడీ అవుతుంది. ఓకే, అప్లై చేసుకున్నాను, అలా పెట్టేసుకున్నాను. దాంట్లో మళ్ళీ 2 షీట్లు తీసుకున్నాను. మళ్ళీ కొంచెం గీ, అప్లై చేసుకుందాం, లేకపోతే ఒక దిక్కున ఉండిపోయి గీ బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత బెల్లం పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, ఒక దిక్కున వేసుకోకుండా. తర్వాత రోల్ చేసుకుందాం. తర్వాత ఫోల్డింగ్ చేయాలి. ఈ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి మంచిగా, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి కాస్త గీ వేసాక ఇది అప్లై అవుతుంది. రెడీ అయిపోతుంది. పెట్టాలి, మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ కన్నా బెల్లం పౌడర్ మరీ వెరీ హెల్దీ. అంటే బెల్లం పౌడర్లో మంచి ఐరన్ కూడా ఉంటుంది కదా, అందుకు నేను బెల్లం పౌడర్ యూజ్ చేశాను. ఎక్కువ పూతరేకులు అంటే షుగర్తోనే తయారు చేస్తారు. నేను వెరైటీగా బెల్లం పౌడర్ చేస్తే హెల్త్కి కూడా మంచిది అని చేసి స్ప్రింకిల్ చేశాక కొంచెం షుగర్ కూడా లైట్గా వేసుకున్నాం. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేస్తారు వాళ్ళు, తయారు చేసేవాళ్ళు. సో నా దగ్గర లేవు కాబట్టి వీళ్ళకి తయారు చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసి చేద్దామని చాలా ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యాను, కానీ షాప్ దగ్గర లేవని, మనకు అందుబాటులో లేవని అలా ప్రిపేర్ చేస్తాను. మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మంచిగా తయారు చేసుకుని పెట్టుకోండి.